పోలవరం బనకచెర్ల లింకుపై రాష్ట్ర ఎంపీలతో సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అన్ని పార్టీల రాజ్యసభ, లోక్సభ ఎంపీలను ఆహ్వానించింది. రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్న సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ అటెండ్ కావాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి పార్టీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. సమావేశానికి వెళ్లాలా లేదా అనే అంశంపై ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వ మీటింగ్ కు పార్టీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ అటెండ్ అవుతారని తెలిపింది బీజేపీ. మరోవైపు బీఆర్ఎస్ కూడా సమావేశానికి వెళ్లాలని నిర్ణయించింది. అయితే సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా కలిసి పోరాడదామని కోరింది. ఇవాల్టి మీటింగ్ కు అటెండ్ కావాలని కోరింది సర్కార్. ఉదయం పార్టీ ఎంపీలతో మాట్లాడిన కిషన్ రెడ్డి సమావేశానికి హాజరు, ఏపీ సర్కార్ చర్యలపై మాట్లాడారు. చివరకు పార్టీ తరపున ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావును పంపాలని నిర్ణయించారు. పోలవరం బనకచెర్ల లింకుపై రాష్ట్ర ఎంపీలతో సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అన్ని పార్టీల రాజ్యసభ, లోక్సభ ఎంపీలను ఆహ్వానించింది. రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్న సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ అటెండ్ కావాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి పార్టీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. సమావేశానికి వెళ్లాలా లేదా అనే అంశంపై ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వ మీటింగ్ కు పార్టీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ అటెండ్ అవుతారని తెలిపింది బీజేపీ. మరోవైపు బీఆర్ఎస్ కూడా సమావేశానికి వెళ్లాలని నిర్ణయించింది. అయితే సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా కలిసి పోరాడదామని కోరింది. ఇవాల్టి మీటింగ్ కు అటెండ్ కావాలని కోరింది సర్కార్. ఉదయం పార్టీ ఎంపీలతో మాట్లాడిన కిషన్ రెడ్డి సమావేశానికి హాజరు, ఏపీ సర్కార్ చర్యలపై మాట్లాడారు. చివరకు పార్టీ తరపున ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు పంపాలని నిర్ణయించారు.